అందరికీ నమస్కారం. జీవిత పయనం ఓ చిన్న కథ. ఓ వ్యక్తికి నలుగురు భార్యలు. ఆశ్చర్యపోకండి, చివరిదాకా వినండి. నాలుగో భార్య అంటే చాలా ప్రేమ అతనికి. ఆమె కోరిన కోరికలన్నీ తీర్చేవాడు, అపురూపంగా చూసుకునేవాడు. మూడో భార్య అన్నా ఇష్టమే, కానీ తన గురించి మంచిగా స్నేహితుల దగ్గర ఎక్కడైనా చెబితే వాళ్ళకి దగ్గరైపోతుందేమో, వాళ్ళతో వెళ్ళిపోతుందేమో అన్న భయంతో ఉండేవాడు. రెండో భార్య దగ్గరికి వస్తే తనకు ఏదైనా సమస్య వస్తేనే వెళ్ళేవాడు. ఆమె కూడా అతని సమస్యను తీర్చి పంపేది. మొదటి భార్య అంటే అస్సలు ఇష్టమే ఉండేది కాదు. ఆమెను అసలు పట్టించుకునేవాడే కాదు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. అతని ఆరోగ్యం క్షీణించిపోయింది. ఇక తను బ్రతకను అని తెలిసిపోయి నిర్ధారించుకుని తన మీద ఎవరికి నిజమైన ప్రేమ ఉందో తెలుసుకోవటానికి తన నాలుగో భార్యను పిలిచాడు. నేను మరణానికి అతి దగ్గరలో ఉన్నాను. నిన్ను చాలా బాగా ప్రేమగా చూసుకున్నాను కదా ఇంతకాలం. నాతో పాటు నువ్వు కూడా వచ్చేసి మరణంలో కూడా నీతోటే కావాలి నాకు అని అన్నాడు. నాలుగో భార్య అది విని అతనికి దూరంగా జరిగిపోయింది. ఆశ్చర్యచకితుడే తన మూడో భార్యని ఇదే కోరాడు. మూడో భార్య ఇలా అంది, ఎన్ని రోజులు నీతోనే, నీ దగ్గరే ఉన్నాను, నీ అవసరాలన్నీ తీర్చాను, ఇక నాకు నీతో పని లేదు, వేరే వారి దగ్గరికి వెళ్ళిపోతున్నాను అంది. బాధతో ఏడుస్తూ తన రెండవ భార్యను ఇలాగే అడిగాడు, నేను నీతో పాటు నీ శవయాత్రలో పాల్గొనేంత వరకు నీ వెంటే ఉంటాను, తర్వాత నేను వెళ్ళిపోతాను, నిన్ను అప్పుడప్పుడు తలుచుకోగలను, అది మాత్రం చేయగలను అంది. ఇంత ప్రేమగా చూసుకునే ఈ ముగ్గురు ఇలా అనేసరికి ఇక మొదటి భార్యను బాగా నిర్లక్ష్యం చేశాను కదా, తనని అడగడమే వేస్ట్, వృధా అని భావిస్తుంటే ఈలోగా మొదటి భార్య తలుపు చాటు నుండి ఇలా అంది, ఏమండి, మీరు నన్ను ఎంత నిర్లక్ష్యం చేసినా నేను మాత్రం మీ వెంట మీ చివరి పయనం దాకా తప్పకుండా వస్తాను, మీరేమీ బాధపడకండి అంది. అతని కంట కన్నీరు ఆగకుండా జలజల జలజల ప్రవహిస్తూనే ఉంది. మిత్రులారా, కాబట్టి మనిషి దేన్ని ఎవరిని నిర్లక్ష్యం చేయకూడదు. మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, పోయే ముందు తెలుసుకుని ప్రయోజనం ఉండదు. నిజం చెప్పాలంటే మనమందరం నలుగురు భార్యలతోనే ఉంటున్నాం. అదేంటి అలా అంటున్నారు అని ఆశ్చర్యంగా ఉంది కదా, అందుకే చివరిదాకా వినమన్నది. నాలుగో భార్య మన శరీరం, మూడో భార్య సంపద, ఆస్తులు, ఆస్తిపాస్తులు, రెండో భార్య నేస్తాలు, బంధువులు, మొదటి భార్య మన ఆత్మ. నిజమే కదా, దయచేసి మన ఆత్మ చెప్పిన దాన్ని ఆచరించండి, పెడచెవిన పెట్టి నిర్లక్ష్యం చేయకండి ప్లీజ్. చాలా బాగుంది కదా, మన జీవితాలకి అన్వయించుకోదగ్గగా ఉంది కదా. ధన్యవాదాలతో మీ నూజిళ్ళ సూరిబాబు.